మీరు ఒకవేళ 90s కిడ్స్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ ఫార్మేట్లో వచ్చిన మూవీస్ ఆల్రెడీ చూసే ఉంటారు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. శుభం మూవీ రివ్యూ. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. రీసెంట్గా మన ఛానల్ 1300 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. ఒకవేళ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీని మన హీరోయిన్ సమంత గారు ప్రొడ్యూస్ చేశారు. సినిమా బండి అని చెప్పి గతంలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ కంద్రేగులాయి ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే డైలీ సీరియల్స్ చూస్తుంటారు కదా ఇంట్లో, సో అలా వచ్చే ఒక డైలీ సీరియల్ బేసిస్ మీద ఈ సినిమా కథ మొత్తం నడుస్తుంది. ఈ సినిమా మొత్తం భీమిలి అనే ఊర్లో జరుగుతుంటుంది. అలాగే టైం పీరియడ్ కూడా 2000 to 2005 మధ్యలో జరిగినట్టు చూపిస్తారు. రోజు నైట్ 9 o'clock వచ్చే ఒక డైలీ సీరియల్ వల్ల ఒక ఊర్లో లేడీస్ అందరూ ఎంతలా ఇంపాక్ట్ అయ్యారు, అసలు వాళ్ళు ఇంపాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఆ రీజన్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది సినిమా. ఆ లేడీస్ అందరూ ఇంపాక్ట్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి అనేది ఫస్ట్ హాఫ్లోనే తెలిసిపోతుంది. సో సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళ రీజన్ నుంచి ఎలా బయటపడ్డారు అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమా లెంత్ చాలా తక్కువ ఉంది. జస్ట్ 2 hours 5 minutes ఉంది. 2 hours 5 minutes ఒక పావుగంట తప్పిస్తే మిగిలిన సినిమా మొత్తం మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ ఆల్రెడీ సినిమా బండి అనే సినిమా తీశారని చెప్పాను కదా, ఆ సినిమాలో ఉండే ఆర్టిస్టులు అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా కొంతవరకు ఈ సినిమాలో యూజ్ చేశారు. అలా అని ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి లింక్ ఉండదు. నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆర్టిస్టులు అందరూ మాక్సిమం కొత్త వాళ్ళే ఉన్నారు అండ్ పెర్ఫార్మెన్సెస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. మన హీరోయిన్ సమంత గారు కూడా ఈ సినిమాలో ఒక రోల్ చేశారు. హోల్ మూవీలో సమంత గారి స్క్రీన్ టైం హార్డ్లీ ఒక 1 or 2 minutes ఉంటుంది. కానీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆవిడ స్క్రీన్ మీద చూడడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే స్క్రీన్ మీద హర్రర్ కామెడీ వర్కౌట్ చేయాలనుకున్నారు, బట్ అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా మొత్తం కామెడీ సీన్స్ తీసినట్టే ఉంటుంది, బట్ ఏ సీన్కి కూడా అంతగా నవ్వు రాలేదు. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ అనేవి మూవీ మొత్తం సిచ్యువేషన్కి అస్సలు సింక్లో ఉండవు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మూవీ మొత్తం ప్లెయిన్గా వెళ్తుంటుంది. హర్రర్ ఆర్ కామెడీ రిలేటెడ్ హై మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓవరాల్గా శుభం మూవీ అనేది ఒక డీసెంట్ వాచ్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే థియేటర్లో ట్రై చేయొచ్చు, లేదా ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.